ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ తెలియకుండా మీరు ఏది చేసినామమ్మా మీ వీసా స్టేటస్ మీద అయితే ఎఫెక్ట్ అవుతుంది. సో హే మామా, సో ఈరోజు మనమైతే కొత్త బ్లాగ్తో అయితే వచ్చాం అనమాట. బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో, ఆ ప్రాసెస్ ఏంటి, దానికి కావాల్సిన స్టెప్స్ ఏంటి, మొత్తం A to Z అయితే చెప్తాను మామ. మన దానికి కొత్త వాళ్ళు వచ్చినట్టయితే ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మామ. ముందుగా నేను వెళ్తాను బ్యాంక్ అయితే బ్యాంక్ ఆఫ్ అమెరికా. సో ఇక్కడ నుంచి 1.2 మైల్స్ ఉంది, అరౌండ్ 2 కిలోమీటర్స్. నేను చెప్తాను ఎట్లా ఏంటి ప్రాసెస్ అనేది. సో మనమైతే ఇప్పుడే రోడ్ అయితే క్రాస్ చేసాం. వాకింగ్ సింబల్ ఇచ్చాడు అని అనుకుంటున్నాను. సో వాకింగ్ సింబల్ అయితే ఇచ్చాడు మా. సో అందుకని ముందుకు వచ్చేసాం. పోలీస్ వెహికల్స్ కానీ ఆర్ఎల్స్ ఇంకా చాలా ఉంటాయి మామ. అండ్ బ్యాంక్ ఆఫ్ అమెరికాకి అకౌంట్ ఓపెన్ చేయాలంటే మనం ఒక అపాయింట్మెంట్ అనేది షెడ్యూల్ చేసుకోవాలి. మన ఇండియాలో అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్ వాకిన్ అయితే ఉండదు. ఇక్కడ bankofamerika.com/schedule అని అయితే సెర్చ్ చేయాలన్నమాట. చేశాక ఫస్ట్ వచ్చిన వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి. తర్వాత మనకి ఎవ్రీడే బ్యాంకింగ్ అని అయితే ఉంటుంది మామ. ఎవ్రీడే బ్యాంకింగ్లోకి వెళ్ళేసి ఓపెన్ ఏ న్యూ అకౌంట్, తర్వాత నెక్స్ట్, తర్వాత వచ్చేసి నియర్ బై ఫైనాన్షియల్ సెంటర్. అండ్ దాని తర్వాత మనం ఏంటంటే మన దగ్గరలో ఉన్న మన జిప్ కోడ్ అయితే కొట్టాలన్నమాట. మన జిప్ కోడ్ కొట్టేసి ఓకే లొకేషన్ సెర్చ్ చేస్తే లొకేషన్ వచ్చేస్తుంది. అండ్ తర్వాత సెర్చ్ చేసిన తర్వాత మనం డేట్స్ చూసుకోవాలి. డేట్స్ అండ్ టైమింగ్స్ మనం చూసుకుంటే వితౌట్ కంటిన్యూ సైన్ ఇన్ కొట్టచ్చు. అండ్ ఇండివిజువల్ కస్టమర్, దాని తర్వాత ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అయితే కొట్టేసేయాలి. అండ్ బర్త్ డేట్ కూడా ఇచ్చేస్తే సో మనం నెక్స్ట్ దానికి ప్రొసీడ్ అయిపోతాం. అడ్రస్ అయితే అడుగుతుంది అనమాట. అడ్రస్ కొట్టాక అండ్ డైరెక్ట్గా మనకైతే ఈమెయిల్ అడ్రస్ మనం కన్ఫర్మ్ చేసేస్తే మనకి డైరెక్ట్గా అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ అయితే షెడ్యూల్ అయిపోతుంది. సో మనమైతే ఈజీగా వెళ్ళేసి చేసేసుకోవచ్చు అనమాట. మనకి అకౌంట్ వెంటనే అయిపోద్దా ఆర్ఎల్స్ ఎక్కువ టైం పడుతుందా? సో డాక్యుమెంట్స్ వచ్చేసి మన పాస్పోర్ట్ ఒకటి, పాస్పోర్ట్తో పాటు I-20 అనమాట. I-20 మెయిన్, ఎందుకంటే ఒక టైం ఫోటో ఉన్న ప్రూఫ్, ఇంకో టైం ఫోటో లేని ప్రూఫ్ అనమాట. చూస్ చేసుకుంటారు లేదో కూడా చూద్దాం. ట్రాఫిక్ రూల్స్ తెలియకుండా మీరు ఏది చేసినామమ్మా మీ వీసా స్టేటస్ మీద అయితే ఎఫెక్ట్ అవుతుంది. కార్ తీసుకుంటే లైక్ వాకబుల్ అయితే ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు ఆ కార్ రోడ్ అనేది ఆపేయాలి, స్లో చేసేయాలి. సో అది ఎంత పెద్ద కార్ అయినా సరే లైక్ స్లో చేసేయాలన్నమాట. మైల్ ఉంది ఇక్కడ నుంచి అమెరికాకి చేయడానికి. అండ్ ఎంత టైం పడుతుందో నేను మ్యాక్సిమం వీడియో కూడా రికార్డ్ చేద్దామని చూస్తాను లోపల కూడా. -12 degrees ఉంది. ఈ మాస్క్ స్కార్ఫ్ అండ్ చేతులకి గ్లౌస్. ఒంట్లో నుంచి పొగలుగా సెగలు వస్తున్నాయి నాకు. యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ అయితే క్రాస్ అయ్యాను. మైల్ చూపిస్తాను 0.5 kilometers. ఇందేమమ్మా లైక్ లెట్ మీ షో యూ. చూస్తున్నారా, చేతులకి గ్లౌస్ లేకుండా బయటకు వస్తే మాత్రం ట్రైన్ పట్టాలన్నమాట. మొత్తం ఐస్తో కవర్ అయి ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషన్ బాగా విత్ ఇండియా 3 hours-కి 2 points ఉంటారు. 3 hours నువ్వు ఎక్కడైనా దొరకవచ్చు US లో. మొత్తం కవర్ చేయలేవు, ఆటం అనేది నీకు కవర్ అయిపోతుంది. గుడ్ ఆప్షన్, ట్రై చేస్తే చెయ్యొచ్చు మామ. మాటలు కాదు, టేక్ అవుతుంది. అర్థం ఉండాలి మామ. లైక్ నువ్వేమైనా క్యారీ చేస్తున్నావా ఆర్ఎల్స్ ఏమైనా క్యారీ చేసావు, ప్రాణాలు కావాలి, డబ్బులు కావాలంటే మ్యాక్సిమం ప్రాణాలే కావాలి. లేకుండా పెట్టేసి
ఉండాలి, ఆర్ ఎల్స్ యూఆర్ గోయింగ్ టు బి. గ్లౌస్ లేకపోతే ఎంత గ్లౌస్, లైక్ ఇప్పుడు కూడా నా చేయి సగం పని చేయట్లేదు. లైక్ ఏమంటారు, లైక్ బ్లడ్ అంతా క్లాట్ అయిపోయినట్టు ఆ ఫీలింగ్ వస్తుంది. టైం వచ్చేసి మధ్యాహ్నం 12 అయింది మా. నాకైతే వణుకు వస్తుంది ఇక్కడ. ఫస్ట్ థర్మల్స్ వేసుకున్నా కానీ. సో మనం ఇప్పుడు ఎదురెళ్ళేదే బ్యాంక్ ఆఫ్ అమెరికా అనమాట. సో లోపల మ్యాక్సిమం కెమెరాస్ ఎలా ఉండవు. సో ఏమైనా ఉంటే ప్రాసెస్ నేను కూర్చొని రూమ్లో కూర్చొని అయితే మీకు చెప్తాను, ఓకేనా. అయితే మనమైతే బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసాం. అండ్ ఇక్కడ బ్యాంక్ ఓపెనింగ్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ మనకి ఉన్నట్టు ఆధార్ కార్డు, జిరాక్సులు, నా తోటకూర అని ఏమి ఉండవు. సో వెళ్ళామా, వేసుకున్నామా, వచ్చేసాము. మనకి అసిస్టెన్స్ అంటే నేను షెడ్యూల్ చేసుకున్నా కాబట్టి నాకు ఒకళ్ళు అసిస్ట్ చేశారు లాస్ట్ వరకు. ప్రాసెస్ ఇక్కడ బ్యాంక్ ఆఫ్ అమెరికా అంటే లైక్ $25 డిపాజిట్ అయితే ఉండాలి. సో మనమైతే కొంచెం ఎక్కువనే చేసి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది షెడ్యూల్ చేసుకోవాలి. సెకండ్ ఏమో లైక్ లోపలికి వెళ్తే టైంకి మనకి అక్కడ అసిస్ట్ చేసే వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు A to Z మొత్తం హెల్ప్ చేస్తారు. డాక్యుమెంట్స్ ఫిల్లింగ్ అలాంటివి ఏమీ ఉండవు, మొత్తం ఆన్లైన్ డాక్యుమెంట్స్ అనమాట. డిపాజిట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మన ముందు కంప్యూటర్ పెట్టేస్తారు, లైక్ డోర్ నెంబర్ ఎక్సెట్రా. ఇండియాలో పాన్ కార్డ్ నెంబర్ మాత్రం ముఖ్యమో. పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డు కానీ అలాంటిది ఏదో ఒకటే వాళ్ళకి షూరిటీ కింద కావాలన్నమాట. ఇప్పుడు అక్కడ ఉన్నాడు రెసిడెంట్గా అని చెప్పేసి, అది లేకపోతేనే ఏదో ఒక డాక్యుమెంట్ అడుగుతాడు. అంత ఫన్నీగా అయిపోయింది అంటే అంత ఫన్నీగా అయిపోయింది. ఏం మాట్లాడినా సింపుల్గా నవ్వేసి ఇట్స్ ఓకే, ఇట్స్ టోటలీ ఫైన్. ఆ స్లాంగ్ ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి బాగుంటుంది. అరౌండ్ 20 minutesలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయిపోయింది 6 daysలో మనకి డెబిట్ కార్డ్ వచ్చేస్తుంది. సో ఇది అనమాట ఇంకా చాలా ఉంది వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వెళ్ళేదారిలో ఇంకా మాట్లాడుకుందాం, ఏమన్నా గుర్తొస్తే నేను మీకు ఖచ్చితంగా చెప్తాను. అండ్ క్రెడిట్ కార్డ్ ఒకటి చెక్కింగ్స్ అని ఉంటుంది. అదేంటంటే డైలీ పర్పస్కి అనమాట. ఇప్పుడు డైలీ తీస్తా వాడాలి, ఖచ్చితంగా చెక్కింగ్స్ అనేది ఉండాలి. అండ్ సేవింగ్స్ వచ్చేసి లైక్ ఎంత అమౌంట్ సేవింగ్స్లో ఉండాలి అని చెప్పేసి ఉంచుతారనమాట. సో ఇట్లా వర్క్ అవుతుంది. మనం పెట్టే సేవింగ్స్కి ఇక్కడ ఇంట్రెస్ట్ బాగుంది నేను వెళ్ళే రూట్ అయితే నాకు తెలిసి ఇంకొక 1.5 mile ఉంటుంది. లిటరల్లీ దారిలో ఎవరైనా వచ్చి ఏమైనా చేసినా అడిగేవాళ్ళు లేడు పిట్స్బర్గ్ బ్రిడ్జెస్కి సిటీ అనమాట. బాగుంది ప్లేస్. కార్స్ అయితే. అండ్ ఇంకా ఏమైనా ఇబ్బంది అయినా సరే లైక్ వీ కెన్ క్రాస్ ఫిగర్ అవుట్. లిటరల్గా ఎస్ గ్రహాం స్ట్రీట్. ఎస్ అంటే సౌత్ ఇక్కడ అర్థం. SNEOR ఇవి ఉంటే లైక్ ఏంటంటే సౌత్, వెస్ట్, ఈస్ట్, నార్త్ అనమాట. సో ఇలా వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా లైక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిల్డింగ్ ఐ హావ్ సీన్. హలో. సో అది అనమాట. ఇక్కడ గ్రీన్ సిగ్నల్ పడింది. బస్సులన్నీ డబల్ డెక్కర్ బస్సులు అనమాట. అండ్ చలి మాత్రం ఎరగ తీసేస్తున్నాం. అయ్యో ఇక్కడి నుంచి వెహికల్స్ లేవు. అండ్ ఇట్లా అయితే సింపుల్గా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఏమన్నా ఇబ్బంది అయితే మాత్రం ఫస్ట్ మనకేంటంటే మన నంబర్ అనేది మనకి ఐడియా ఉండాలి సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది మెయిన్. ఎందుకంటే ఇప్పుడు దారిలో ఎవడైనా పోలీసు వచ్చి ఆపినా ఖచ్చితంగా వాళ్ళైతే ప్రూఫ్స్ అడుగుతారు. ఇట్లా వర్క్.
ఇంకా మామ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టేసుకోండి. అండ్ ఫాలో అవ్వండి మామ, మెయిన్గా ఫాలో లేకుండా అయితే అవదు, ఫాలో అవ్వండి. అండ్ మళ్ళీ మరిన్ని వ్లాగ్స్ మళ్ళీ వెళ్తాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్ మామ.